నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కొల్చారం మండలం సంగాయిపేట నుండి రంగంపేట వరకు నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు రక్షణ కల్పించే గొప్ప పాఠశాల అని, ప్రజల మధ్య ఐక్యత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం పెంచేందుకు ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొక్కాలనే ఆలోచనతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి గత 11 సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు, మరి అదేవిధంగా హక్కులు కాలరాల్సే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్రలు చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేసిరో, అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తర్వాత ఆయనను మరి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ను ఇప్పటికీ మరి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. మరి దేశం ప్రపంచం కూడా కీర్తిస్తున్నటువంటి నాయకుల్లో ఒకటైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచిన విధానం మన భారతీయులం ఎవరం కూడా క్షమించాం. ఎందుకంటే వివిధ వర్గాలు విభిన్న సంస్కృతితో నెలకొన్నటువంటి మన భారతదేశానికి ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలో కొనియాడుతున్నారు. అంత మేధా సంపత్తి కలిగిన నాయకుని ఇవాళ విమర్శించారంటే వాళ్ళకి ఎంత దమ్ము, ధైర్యం. మరి ఆ ధైర్యము దమ్ముతోని ఈ రోజు అణచివేతకు, మీకు తెలుసు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అందరినీ కూడా భయపెట్టించి, ఏ వ్యాపారస్తులను భయపెట్టించి, చిన్న కులస్తులను, మధ్యతరగతి కులస్తులను అందరినీ కూడా ఇవాళ హింసిస్తూ ఇవాళ కాలరాస్తున్నటువంటి విధానం చూస్తున్నటువంటి అయితే మనకు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టే యాత్రలో భాగంగా ఈ రోజు మనం కొల్చారం మండలంలో మరి మల్లేశం గౌడ్ సార్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి యాత్ర దిగ్విజయంగా జరిగింది. మరి ఈ సందేశాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి భారతీయుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ సమాచారాన్ని మరి వాడవాడన తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మనం తీసుకుపోవాలో అదే విధంగా ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి చర్యలను, యాత్రలను, మరి ఉద్దేశాలను, సందేశాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి ఏ విధమైన చర్యలు తీసుకుందో, గత 50-60 సంవత్సరాల మీద తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చినా, సంస్కరణలను తీసుకొచ్చినా, భూ సంస్కరణలు తీసుకొచ్చినాం, మరి అన్ని పనికి ఉపాధి పథకం తీసుకొచ్చినాం, మరి అదే విధంగా హరిత విప్లవం తీసుకొచ్చినాం, మరి ఈ రోజు బ్యాంకుల జాతీయకరణం చేసినాం. ఈ రోజు చూసుకొస్తే మనం బీసీలకు అందరికీ కూడా కులగణన చేసి ఇవాళ బీసీల లెక్క తెలిసి 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో. అదేవిధంగా దశాబ్దాల తరబడి మరి ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఉద్యమం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా దానికి